చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను మెగా బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నాను అనమాట. 70వ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు వస్తున్నారండి. ఫీమేల్స్ వస్తున్నారు, మేల్స్ వస్తున్నారు. ఏజ్ అంటే 40 to 60 ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారండి బ్లడ్ డొనేట్ చేయడానికి. సో ఇప్పటి వరకు చాలాసార్లు డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ డొనేట్ చేస్తున్నారు. చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమని బ్లడ్ డొనేట్ చేసి ఇక్కడ వాళ్ళు ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఈ క్యాంప్కి వచ్చిన ప్రతిసారి కూడా మనకి రాజేశ్వరి మ్యామ్ గారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈవిడ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదండి. సో మెగా బ్లడ్ బ్యాంక్ ఎంత మనందరికీ ఆత్మీయమో, బ్లడ్ కావాలంటే కూడా వెరీ ఫ్యూ సెకండ్స్లో రెస్పాండ్ అవుతూ ఉంటారు రాజేశ్వరి గారు. సో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎన్నో ఆవిడకి అడ్డంకులు వచ్చాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దూసుకెళ్తూ ముందుకెళ్తూ నలుగురికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇప్పటికీ కూడా మనకి రాజేశ్వరి గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, బాగున్నారా? చాలా బాగున్నాను. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మెగా బ్లడ్ బ్యాంక్ వస్తే ఇలా చాలా మంది ఫ్యాన్స్తో పాటు మీరు కూడా మాకు ఎక్కువగా సంపత్ గారే నాకు కనిపిస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటాను. ఆయన ఫోన్లో తప్పితే బయట కనపడరు. ఓన్లీ చిరంజీవి గారు బర్త్డే అప్పుడు మాత్రం క్యాంప్ దగ్గర కనిపిస్తూ ఉంటారు. నా ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేయట్లేదు సార్. నా ఫోన్సే అనుకుంటున్నా, ఆవిడ ఫోన్స్ కూడా అనుకుంటారండి. నిజమే అనుకుంటారా? కాదు సార్, నిజంగా నా ఫోన్స్ అనుకున్నా, ఆవిడ ఫోన్స్ కూడా ఎత్తట్లేదు. అయ్యో, నేను అసలు ఎవరి ఫోన్ అయినా లిఫ్ట్ చేయడం జరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. మొన్న డొనేషన్లో ఉన్నప్పుడు అమ్మాయి చేస్తే ఎత్తలేదంతే. నేను ఎవరైనా ఈ ప్రపంచంలో 365 రోజులు 24 గంటలు ఒక ఫోను ఖచ్చితంగా ఎత్తే వ్యక్తిని నేనే, అందులో డౌటే లేదు. సూపర్ ఎవరో కాల్ చేస్తారు అవునవును బ్లడ్ గురించి. సో ఇప్పుడు మనం రాజేశ్వరి గారితో మాట్లాడదాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? మీరు అసలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఒకసారి మీ జర్నీ తెలుసుకోవాలనుంది. యాక్చువల్గా నేను లాస్ట్ టైం సుమన్ ఇంటర్వ్యూ ఆ టైంలో కూడా చెప్పాను, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో. సో నేను ఏదైతే నా ప్రెగ్నెన్సీ టైంలో సివియర్ బ్లడ్ ఎనీమియా ఫేస్ చేశానో ఆ టైంలో డాక్టర్స్ కూడా చెప్పారు నేను చనిపోతా అని. మా మదర్కే చెప్పేశారు. సో బ్లడ్ ఎందుకు లాస్ అవుతుందో తెలియట్లేదు. 2.35 అలా కూడా ఉంది. సో 7th మంత్ టు 9th మంత్ కంటిన్యూస్గా బ్లడ్ ఎక్కిస్తూనే ఉన్నారు. సో ఈవెన్ బీ పాజిటివ్ అయినా కూడా దొరికేది కాదు, అంత అవేర్నెస్ లేదు. మా మదర్ నాకు చెప్పుకోలేక పాపం బాగా ఏడ్చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అందరికీ వాళ్ళకి చెప్పేశారు, మీ పాప చనిపోతుంది, ఇంకా ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు అని. బట్ కానీ తర్వాత లాస్ట్లో తెలిసింది నాకు ఈ విషయం, ఇట్లా నేను చనిపోతాను అని. సో మా మదర్ చెప్పారు ఇట్లా సంగతి అని. సరే అప్పుడు నేను అనుకున్నాను, సో నేను కనుక బ్రతికితే కంపల్సరిగా ఇలాగే నా వల్ల ఇలా ఎవరో ఒకరికి హెల్ప్ అవ్వాలి, ఇలా ఎవ్వరూ సఫర్ అవ్వకూడదు అనే విధంగా నేను అనుకోకుండా ఈ జర్నీ అనేది మా కమ్యూనిటీ గ్రూప్స్ ద్వారా సో అలా చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 3000 మెంబర్స్ పైనే. అయితే డైలీ నాకు ఒక గాడ్ బ్లెస్సింగ్స్ ఏంటంటే నేను ఒక జాబ్ చేస్తాను అండి. నేనేం హై ప్రొఫైల్ మనిషిని కూడా కాదు. సో నాకు ఈ రోజున ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ స్టేటస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా నా బ్యాక్ ఎండ్లో నాకు జనం ఇస్తున్న సపోర్ట్ వల్ల ఈ రోజున ఎక్కడ ఏ నీడ్ ఉన్నా కూడా ఏదర్ హాస్పిటల్స్లో హెల్ప్, బ్లడ్ కానివ్వండి, సో మ్యాక్సిమం నేను కనుక అవైలబిలిటీలో ఉంటే నేను మ్యాక్సిమం చేస్తాను. అండ్ ఈవెన్ లాస్ట్ టైం సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి నాకు చాలామంది పిన్ చేశారు. వాళ్ళందరికి కూడా నేను మళ్ళీ రిప్లై ఇచ్చి హెల్ప్ చేశాను. ఒక ప్రెగ్నెంట్ లేడీ అయితే తనకి బాంబే గ్రూప్ బ్లడ్, అది చాలా రేర్ గ్రూప్ ఉంటుంది, యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మీది ఇంటర్వ్యూ చూసి మీ నెంబర్ తెలుసుకొని కాల్ చేస్తున్నాం మ్యామ్ అన్నారు. సో అది ఆ బ్లడ్ గ్రూప్ మేము ఖమ్మంలో అక్కడ హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. సో దట్ అట్లా కూడా చాలా వరకు రిక్వైర్మెంట్స్ డైలీ నాకు తెలిసి ఒక 5 to 10 మెంబర్స్కి ఈజీగా ఒక హాస్పిటల్లో హెల్ప్ కానివ్వండి, ఒక బ్లడ్ కానివ్వండి. ఈరోజు నేను ఇంత వెల్ సెటిల్డ్ పర్సన్ కాకపోయినా చిన్న జాబ్ చేస్తాను, నేనేమి హై ప్రొఫైల్ కాదు. బట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు నాకు బ్యాక్ ఎండ్లో అందరూ సంపత్ సార్ కానివ్వండి, చాలామంది ఇంకా నాకు బ్యాక్ ఎండ్లో చాలామంది ఇస్తున్న సపోర్ట్ వల్ల ఈ రోజున ఫినాన్షియల్ సపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా బాగా నీడ్ ఉంటే ఎక్కడికక్కడ అంతా కూడా నాకంటూ ఒక గ్రూప్ ఫామ్ అయింది. సో ఫస్ట్ నేను స్టేటస్ పెడతాను ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే. సో తర్వాత అక్కడ కూడా అవ్వట్లేదు అంటే దెన్ ఐ కెన్ గో ఫర్ రాజేశ్వరి నాగం, నా ఫేస్బుక్ ఐడి. అలా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అసలు చిరంజీవి గారు అంటేనే అంటే బ్లడ్ క్యాంప్కి సంబంధించి అంటే ఐ బ్యాంక్ సంబంధించి ఇప్పుడు ఎంతోమంది ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకా ఇప్పటికీ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మెగా కుటుంబంలో ఎవరి బర్త్డే ఉన్నా కూడా ఇక్కడికే వచ్చి బ్లడ్ ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మ్యామ్? యాక్చువల్లీ ఏంటంటే
చిరంజీవి గారు ఏదైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇచ్చి వస్తున్నారు ఈ ఫీల్డ్లోకి. సార్ ఒక సినీ ఫీల్డ్లో ఉండి కూడా దీంట్లోకి వచ్చారు అంటే సంథింగ్ ఒక పెద్ద రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ రియల్లీ ఈ రోజున సార్ వల్ల ఎంతోమంది లబ్ధి పొందారు అండ్ ప్రాణాలు సేవ్ అవుతున్నాయి. నో వర్డ్స్ అనమాట. నాట్ ఏ చిన్న విషయం కాదది. సో చాలా పెద్ద విషయము. ఐ ఫీల్ రియల్లీ అంటే సార్ని కలిసే టైం వస్తే కనుక నేను కూడా అదే చెప్తాను, రియల్ హీరో. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే ఇవాళ సూర్యతేజ గారు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాము. సో దాంట్లో మేము బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తున్నాం, మా టీం మెంబర్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంపత్ గారు, మీరు చిరంజీవి గారి అభిమాని. సో ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటారు. సో మీరు విషెస్ చెప్పాలంటే అన్నయ్యకి ఏం చెప్తారు? అన్నయ్య, మీరు స్థాపించిన ఈ బ్లడ్ బ్యాంక్లో ఉన్నాము. ఇప్పటి వరకు మీరు కాపాడిన ఈ 11 లక్షల ప్రాణాలు ఎంతో విలువైనవి. అలాగే మీ ఐ బ్యాంక్ ద్వారా మీరు సేవ్ చేసిన 9,000 మంది కూడా ఎంతో వాళ్ళ చూపులో ఎప్పుడు మీరే ఉంటారు. అలాగే ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్లో నాకు 223 సార్లు, ఈరోజు 223వ సారి డొనేట్ చేశాను. నాకు 223 సార్లు డొనేట్ చేసే భాగ్యం మీ ప్లాట్ఫామ్ వల్ల కలిగింది. మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆనందంగా, ఎంతో హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలి. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. థ్యాంక్ యూ. మ్యామ్, ఏ పని చేసినా కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటిది ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ జర్నీలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా మీరు? ఇప్పుడు చిరంజీవి గారు ఇంత హెల్ప్ చేస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు, ఎంతోమంది ప్రాణాలు సార్నే అన్నారు. సో నేను ఒక లెక్క కాదనుకుంటాను, నాకు కూడా చాలా ఎదురైనాయి. సో చాలా వార్నింగ్స్ కూడా వచ్చినాయి, మీరు ఇలా కనుక ఉంటే కనుక సర్వీసెస్లో ఉంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు. అలాగే చాలా వచ్చినాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కూడా. బట్ స్టిల్ నేను అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు, ముందుకెళ్తున్నాను. నా వల్ల ఒకళ్ళు హెల్ప్ అవుతున్నారు కదా అనే విధంగా ముందుకెళ్తున్నాను. రైట్ నా నాతో పాటు మున్నూరు కాపు సిటీ ప్రెసిడెంట్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇవాళ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలకు నలుమూలల నుంచి వెళ్ళి, తెలంగాణ నుంచి వెళ్ళి స్వచ్ఛందంగా రావడం జరిగింది. బ్లడ్ డొనేషన్ కూడా స్వచ్ఛందంగా జరుగుతుంది. చాలా చిరంజీవి అభిమానులు చాలా తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఇటువంటి ఘనంగా పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుతున్నాను. సో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చాలామంది డోనర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక పర్సన్ నాకు కలిసారండి, 103 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. అది కూడా గుంటూరు నుంచి వచ్చారండి. సో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు గారు. మీది ఉండేది గుంటూరే? గుంటూరే. అంటే 103 సార్లు బ్లడ్ డొనేట్ చేశారని విన్నాము. అంటే ప్రతిసారి ఇక్కడికి వచ్చేవాళ్ళ లేదంటే ఎలా? కాదు, ఇక్కడ ఒక 5-6 సార్లు ఇచ్చాను. రెడ్ క్రాస్లో మెంబర్ని, ఎక్కువ శాతం రెడ్ క్రాస్లో ఇచ్చాను. అక్కడ గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చాను. అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు పెడతా ఉంటారు కదా, అట్లన్నింటిలోనే పార్టిసిపేట్ చేశాను. ఈ మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు పెట్టిన దాంట్లో 102వ సారి ఇచ్చాను. మీకు 61 ఏళ్ళు వచ్చినాయి కదా, ఎలిజిబుల్ కాదన్నారు. నా ఏజ్ చూడండి, అది 36 ఉంటుంది. చిరంజీవి గారు 65 సంవత్సరాల వయసులో కూడా ఇచ్చారు అని వాళ్ళని దబాయించి ఇచ్చాను. అలాగే ఇది 18 సంవత్సరాల వయసులో మొదలైంది. మొట్టమొదటిసారి చిరంజీవి గారిని 17 సంవత్సరాల వయసులో శుభలేఖ దినోత్సవ వేడుకల్లో కలిశాను. అప్పట్లో ఆంధ్రభూమి సినిమా పత్రికను వచ్చేది. దాని ద్వారా ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు, వరకట్నాలు శుభలేఖని. దానికి 4,372 మంది రాస్తే 4 ప్రైజులు సెలెక్ట్ చేశారు. 3 అమ్మాయిలు, నేను. గురిజాడ శోభ పేరింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు పెద్ద రైటర్ అయింది. మొట్టమొదటిసారి ఆయన్ని సప్తదినోత్సవ వేడుకల్లో కలిసాము. ఆ తర్వాత నాకు సినిమాల్లోకి రావాలని ఉంది అని చెప్పి ఆయనకి లెటర్ రాస్తే రిప్లై ఇచ్చాను. ఆ లెటరు నేను 2011లో 30 సంవత్సరాల తర్వాత చూపిస్తే చాలా ఆనందపడతారు, ఇలా అజ్ఞాత అభిమానులు చాలామంది ఉన్నారని చెప్పి. అందులో నేను సినిమాలోకి వచ్చేయాలని ఉందంటే, సినిమా జీవితం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది, సూర్యరశ్మి పడినంతసేపు మెరుస్తూ ఉంటుంది, జారి జల సముదాయంలో కలిసిపోతే దాని ఉనుకుండదు, మీరు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని చెప్పి ఆయన నాకు రిప్లై ఇచ్చారు. అలాగే నేను డిగ్రీ చదివేటప్పుడు సితారా వాటిలో వచ్చిన ముఖ చిత్రం ఆయన పుస్తకాలకు నోట్ చేసుకోవటం, మళ్ళీ దానికి కవరింగ్ ఇవ్వటం, పిన్ని పెట్టడం, గూండా దాదా లాంటి సినిమాలన్నీ మొదటి షో చూడటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. యాక్చువల్గా 22 చిరంజీవి గారి బర్త్డే అయితే 23 మా మిసెస్ బర్త్డే. అడిగింది మొన్న వచ్చేటప్పుడు.
నా బర్త్డేకి మీరు ఎప్పుడు ఇవ్వలేదని. నువ్వు నా లైఫ్లోకి వచ్చి 33 సంవత్సరాలు అయింది, ఆయన నా లైఫ్లోకి వచ్చి 43 సంవత్సరాలు అయిందని చెప్పాను. అలాగే ఆయన గ్రీటింగ్ కార్డ్స్ న్యూ ఇయర్కి వేసేవాళ్ళం కదా, నీ చిరంజీవి బొమ్మలే పంపించడం ఒక రకమైన పిచ్చి. అది గ్రాడ్యువల్గా ఎదిగిన తర్వాత కూడా ఆయన యాక్టర్గా కంటే ఒక క్యారెక్టర్, ఒక వ్యక్తిగా నచ్చటం, అది ఆ అభిమానం అలాగే కంటిన్యూ అవుతుంది. దానికి బ్లడ్ డొనేషన్ వల్ల గుర్తింపు గౌరవం వచ్చింది నాకు. మొదటిసారి 36సారి ఇచ్చినప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు లయన్స్ క్లబ్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం జరిగింది. ఆయన అన్నారు, యు ఆర్ ద రియల్ హీరో అని. అప్పుడు ఏదో కొంచెం చిన్నతనం ఆక్తాయంతనం ఉంటుంది కదా, అప్పుడు నేను కొంచెం సిగ్గుపడ్డాను, ఏంటి నన్ను ఎంత గౌరవిస్తున్నారు ఇలా అని. అయితే అక్కడ మదర్ తెరిసా బొమ్మ ఒక పక్క, వివేకానందుడి బొమ్మ ఒక పక్క పెట్టారు. మదర్ తెరిసాని మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని విలేకరులు అడిగినప్పుడు చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు ఆవిడ. నేను పెళ్లి చేసుకుంటే 2 బిడ్డలు నన్ను మదర్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ప్రపంచం అంతా మదర్ అని పిలుస్తూ ఉన్నారండి. అలాగే వివేకానందుడి విదేశాల్లో మన ఖ్యాతిని బాగా పెంచారు. వాళ్ళిద్దరూ స్ఫూర్తితో అక్కడ ఆ రోజు తీసుకోవటం మొదలుపెట్టింది. ఈ మధ్య మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ చిరంజీవి గారి బర్త్డేకి అమెరికాలో ఉన్నాను. ఆప్తా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే చిరంజీవి గారి బర్త్డేకి, పవన్ కళ్యాణ్ బర్త్డేకి, రామ్ చరణ్ బర్త్డేకి కూడా ఇచ్చాను.